నన్ను వదలండి మిత్రులారా, మీ మొహాల మండ. ఈ పెళ్లిని కూడా వాడుకుంటా ఏమిటి, గొంతు విప్పి పాడుకుంటా. పెళ్ళోరు తెలుసుకుంటారు, ఊరుకోండి బాబు, పదండి. నన్ను వదలండి మిత్రులారా, మీ మొహాల మండ. ఈ బండినే వేదికగా వాడుకుంటా, నా గుండెతో పాడుకుంటా. చూడండి మేఘ గారు, మీ ఘన సన్మానం చేయబోతున్నాం కదా మేము. మగ సరస్వతి దేవిని సత్కరించబోతున్నారు మీ మొహాల మండ, అదృష్టవంతులా. అందుకని ఆ సన్మానం అయ్యేదాకా మీరు ఇలా చిత్తకాటి కుక్కలా? ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు, కుక్క అంటే భైరవుడు. అలా కానీ కాళభైరవుడు ఏమిటి మహానుభావుడు మీ మొహాల మండ. మండినా సరే మీరు ఇలా ప్రతి పందిట్లోకి ప్రతి పెళ్లిలోకి వచ్చి అలర్ట్ చేయకూడదు, అవి శుభకార్యాలు కదా పాపం. మీ మొహాల మండ, ఇంతవరకు నేను తెలుగులో అద్భుతమైన రచనలు చేశానా? ఇక ఇప్పుడు కాళిదాసుని దెబ్బ కొట్టేలా ఏమిటి, ఈ పెళ్లి కోసం సంస్కృతంలో ఒక ప్రత్యేక రచన చేశా మీ మొహాల మండ. తెలుగు ఏంటనే ఎక్కిళ్ళొస్తాయి, ఇంక ఈ భాష అంటే ఏడిపోతుందేమో. అలా కానీ మలయ మారుతున్నాగం ఆత్తాళం 2:30. దురదం గోకడం చైవ ఏమిటి, దురదం గోకడం చైవ ప్రస్తుతం సుఖమే తథా తర్వాత మంట మాప్నోతి. అలా కానీ ఇచ్చేవ దురద లక్షణం. ఊరుకోండి, శుభాన్ని పెళ్లి జరుగుతా ఉంటే దురద గజ్జి తామరా మీద పాటలేటండి. ఎంత అవివేకివిరాని మొహమంట. ఇక్కడ కవి హృదయం పట్టుకోలేకపోయావు. దురద పుడితే గోకినప్పుడు ఉండే తాత్కాలికమైన హాయిని ఏమిటి ఈ దంపతులు జీవితాంతం అనుభవించాలని నా కోరిక మీ మొహాల మండ. ఆహా, ఇంతటి నికృష్టపు దరిద్ర పోలిక ప్రపంచంలో ఏ కవికి సాధ్యపడదు మహానుభావ.